నిజంగా చెప్తున్నా గాయ్స్, నాకైతే అస్సలు ఇల్లు వదిలి వెళ్ళడానికి ఇష్టమే లేదు. నాకు ఇంకా 2-3 డేస్ ఉండాలనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట నా లైఫ్లో. ఆయన కూడా ఒక మాట చెప్పేసి ఇంకా మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఆయన వచ్చేసి మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు కదా. నాకైతే ఆయన తల్లి, తండ్రి, ఆయన తర్వాతే గురువు, దైవం అనమాట నాకు ఈయననే. మా ఇంత పెట్టేసుకున్నా, ఏదో కక్కుర్తి పడి టైం సేవ్ అవుతుంది అని చెప్పి సిటీలోంచి, కర్నూలు సిటీలోంచి వస్తే ఇక్కడ చూస్తేనేమో ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. ఇంత పొద్దునే ఈయన అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఇట్లా వెహికల్స్ మధ్యలో పోతుంటే. మరి సామి ఏంద్రా ఇది, ఇంత పొడుగు ఉంది లైను. ఇంకా ముందర ఇంకా భారీగా ఆగింది ట్రాఫిక్. ఆపన్నాడు, ఏం అర్థం కాలేదు. ఓకే 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 నైస్ ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ చేసిన అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే దోశ చాలా బాగా నచ్చింది. ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది, చాలాసేపు నుంచి వెహికల్స్ ఆగినట్టున్నాయి. చాలా పొడుగు ఉంది లైన్ ఇది. సో మొత్తానికి అయితే హైదరాబాద్కి వచ్చేసిన గైస్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయినా. సో ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసిన అనమాట. సో టైం చూసుకుంటే ఇప్పుడు మనకు 6:30 అయితే అవుతుంది. సో ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళేసరికి 12 or 1 o'clock అయితే అవుతుంది ఈజీగా. ఎందుకంటే స్కూటీ కదా, సో 60 స్పీడ్ మెయింటైన్ చేస్తాను అనమాట. మరి స్పీడ్ కొట్టలేము కదా దీన్ని. సో చిన్నగా జర్నీ అయితే సాగుతుంది మంది. సో మధ్యలో షాప్స్ కూడా తీసుకుంటాం కాబట్టి మొత్తంగా ఒక 5 to 6 hours పడుతుంది అనుకోండి. సో ఇప్పుడు మనం 5 to 6 hours డ్రైవ్ అయితే చేయాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నా గాయ్స్, నాకైతే అస్సలు ఇల్లు వదిలి వెళ్ళడానికి ఇష్టమే లేదు. నాకు ఇంకా 2-3 డేస్ ఉండాలనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా మనకు జాబ్ ఉంది, మనకు లీవ్స్ అయిపోయినాయి అనమాట. ఇంకా వెంటనే వెళ్ళిపోవాలా. ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి హైదరాబాద్ ఆఫీస్కి రాని. సో ఇంక అందుకే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడే హైవే అయితే ఎక్కేసిన. సో మీరు చూసుకుంటే రైట్ సైడ్లో ఆర్టీ ఆఫీస్ వస్తుంది, నంద్యాల ఆర్టీ ఆఫీసు. సో ఇంకా ఇప్పుడైతే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట నా లైఫ్లో. ఆయన కూడా ఒక మాట చెప్పేసి ఇంకా మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఆయన కూడా ఒక కలిసేసి చూసేసి వెళ్ళిపోదాం. ఇంకా ఆయన వచ్చేసి మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు కదా. నాకైతే ఆయన తల్లి, తండ్రి, ఆయన తర్వాతే గురువు, దైవం అనమాట నాకు. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, నాకు మేనమామ అవుతాడు వరుసకి. ఇంకా మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చినాడు ఆయన. సో ఇప్పుడు ఆయన కూడా కలిసి ఇంకా వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా అనమాట. సో ఆయన ఎక్కడే ఉంటాడు. సో ఫోన్ చేసినా ఇప్పుడే కిందికి రమ్మని. సో ఆయన కూడా ఒక మాట చెప్పేసి ఈయననే. మా ఇంత పెట్టేసుకున్నా, ఇది పెద్దగా ఉంది కదా బ్యాగ్, అందుకే ఫ్రంట్ పెట్టేసిన. ఇంకా ఇది చిన్నది వెనుక తగిలించుకున్నా. డిస్టర్బ్ చేసినా, ఏమన్నా డిస్టర్బ్ చేసినా? సర్లే మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నారా, ఒక మాట చెప్పిపోదామని. ఇంకా ఏమవుతుంది, తాగిన ఇప్పుడే తాగి స్టార్ట్ చేసిన. ఏమన్నా ఇంకా కర్నూలు అవుతా టిఫిన్. సరే సరే సార్. అంటే దానివల్ల మళ్ళీ రోగాలు వస్తాయి. అవును సార్. సరే మామ అయితే. ఓకే ఓకే ఓకే, ఫోన్ చేస్తా లేకపోయి నాకు. రైట్ మా, అవసరం ఉన్నాయిలేమా. సరే సరే ఓకే, అవసరం అయితే అడుగుతలేమా. రైట్ ఓకే మా, ఉంటా బాయ్. అది గైస్ మా మామ, సొంతం మా అమ్మ వాళ్ళ అన్న అనమాట. సో నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ అయినా ఇంకా మా ఫ్యామిలీకి. ఇప్పుడు కూడా మీరు చూశారు కదా, ఏమైనా అవసరం అయితే కాల్ చేయి, నేను చూసుకుంటా అది అని చెప్పి చాలా ధైర్యం ఇస్తాడు. అందుకే నాకు మా అమ్మ నాన్న తర్వాత ఆయన ఎక్కువ. ఇప్పుడే సర్వీస్ రోడ్లో పోతున్నాము. అంటే ఇది ఓఆర్ఆర్ అనమాట. ఇక్కడ మన హైదరాబాద్ రూట్కి ఓఆర్ఆర్ నుంచి మనం ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కేస్తాం అనమాట. స్ట్రైట్ కర్నూలు వరకు ఇంకా నాన్ స్టాప్ కొట్టేదే. ఇంకా కర్నూలు వరకు వెళ్తానో మళ్ళీ అంతా స్టాప్ తీసుకుంటానో కూడా తెలియదు. బట్ నాకు ఏంటంటే మంచి మంచి లొకేషన్లు కనిపిస్తాయి. ఇట్లా మంచి మంచి లొకేషన్లు కనిపించినప్పుడు నేను వెంటనే ఇంకా స్టాప్ చేస్తాను. స్టాప్ చేసి ఒక 5 నిమిషాలు చిల్ అవుతాను అనమాట. సో దాని తర్వాత ఒక చిల్ అయ్యి ఒక సెల్ఫీలో లేకపోతే వీడియో ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. కర్నూలుకి ఒక 50 kilometers దూరంలో ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా అయితే 4 o'clockకే లేచి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ ఇంకా టైం చూసుకుంటే 5:30 అయింది లేచేసరికి. అంటే 4 o'clock పెట్టుకున్నా కానీ అలారం లేబుద్ది కాలేదనమాట. అందులో ఇంకొంచెం పనుకుందాం అని చెప్పి
అర్ధగంటకు ఒకసారి లేచి అట్లా 5:30 చేసేసిన. 5:30కి లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ ఒక ఛాయ్ తాగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసిన. ఒకవేళ కుదిరితే కర్నూలులో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, లేదంటే ఇంకా తెలంగాణలోకి ఎంటర్ అయినాక చేద్దాం ఎక్కడన్నా హైవేలో. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇంకా నాకు బ్యాండ్ బాజానే ఉంటుందేమో ఇంకా హైదరాబాద్ పోయేసరికి, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఎండలు సాగకూడుతున్నాయి. ఇప్పుడే నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. మీరు చూసుకుంటే ఇక్కడ టోల్ ప్లాజా కనిపిస్తుంది కదా. సో టైం వచ్చేసి 7:41 అయింది. ఎక్కడ ఆగలేదన్నమాట, నాన్ స్టాప్. చూద్దాం కర్నూలులో ఒకవేళ నేను సిటీలో నుంచి వెళ్తాను, ఎందుకంటే సిటీలోంచి అయితే కొంచెం దగ్గర అవుతుంది మనకి, ఓఆర్ఆర్ నుంచి అయితే కొంచెం లాంగ్ అవుతుంది. సో అందుకే సిటీలోంచి వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు మ్యాప్ కూడా చూసినాను, సిటీలోంచి అయితే కొంచెం దగ్గర చూపిస్తుంది, ఓఆర్ఆర్ అయితే లాంగ్ చూపిస్తుంది, చుట్టూ తిప్పి చూపిస్తుంది. అందుకు సిటీలోంచి వెళ్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. సో అందుకే సిటీలోంచి అయితే వెళ్దాము, కర్నూలు సిటీలోంచి. సో ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ చాలా ఉందిరా బాబు. కాలేజ్ బస్సులు అన్ని స్కూల్ పిల్లలు ఆటోలే కనిపిస్తున్నాయి ఆడ చూడ. మేబీ రియాక్షన్స్ అయితే భారీగా వస్తాయేమో, ఎందుకంటే ఇప్పుడు బన్నీ కవర్ పెట్టుకున్నా కదా, నేను బన్నీ కవర్ వేసుకుని వచ్చినా కాబట్టి రియాక్షన్స్ వస్తాయేమో చూద్దాం. ఏదో కక్కుర్తి పడి టైం సేవ్ అవుతుంది అని చెప్పి సిటీలోంచి కర్నూలు సిటీలోంచి వస్తే ఇక్కడ చూస్తేనేమో ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. ఇంత పొద్దునే అంతసేపు అయ్యి వచ్చేడు, ఇంకా కర్నూలు సిటీ దాటంటే దాటలేకపోతున్నా. సో ఇప్పుడు టైం చూసుకుంటే 8:07 అవుతుంది. సో ఇప్పుడైతే కర్నూలు సిటీ దాటేసి మళ్ళీ 4 లైన్ ఎక్కేసిన అనమాట, హైదరాబాద్ రూటు. సో గైస్ ఇప్పుడే తెలంగాణ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. బార్డర్ చెక్ పోస్టు ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుంది మీకు ఈ బోర్డు. సో వెహికల్స్ అన్నీ చిన్నగా ఎంటర్ అవుతున్నాయి. నేను కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నా. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయినాం గైస్ ఇప్పుడే బార్డర్ చెక్ పోస్ట్లో నుంచి. సో ఇప్పుడు టైం చూసుకుంటే 8:30 అయింది. 8:30కి మనం తెలంగాణలోకి ఎంటర్ అయినాము, కరెక్ట్ 8:30 షార్ప్. గాయస్ ఇప్పుడే ఎర్రవల్లి దాటేసి ఇక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే దోశ చాలా బాగా నచ్చింది. దోశ అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చేసి కర్రీ ఉంటుంది కదా, ఆలు కర్రీ దోశలోకి, అదైతే బాగా టేస్టీగా ఉంది. ఎవరైనా వస్తే ట్రై చేయండి గాయస్ ఈ రూట్లో. హోటల్ పేరు వచ్చేసి రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. దోశ అయితే చాలా బాగుంది గాయస్, దోశ అయితే ఫుల్ టేస్టీ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ప్రైస్ కూడా 30 రూపీసే, చాలా బెటర్. అసలు పక్కన బెటాలియన్ ఉంది, పోలీస్ బెటాలియన్ ఉంది కాబట్టి అట్లా గుర్తు పెట్టుకుని రావచ్చు మీరు. మంచిగా ఉంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. కంటైనర్ పక్కన వెళ్తుంటే నీడకు వాళ్ళందబ్బా, బట్ దాని స్పీడ్కి మన స్పీడ్కి మ్యాచ్ చేయలేము. మనం దానికంటే స్పీడ్కి వెళ్ళిపోతాము. దాని వెంబడి వెళ్తే ఇంకా మనం జర్నీ రీచ్ కాదు మనకు. ఎవరి తగాడు, నువ్వు ఏం చేయలేవు అన్న లారీ క్రాస్ అయ్యేంత వరకు. ఇలా ఇట్లా డాట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది, చాలాసేపు నుంచి వెహికల్స్ ఆగినట్టున్నాయి, చాలా పొడుగు ఉంది లైన్ ఇది, చూడాలి. నేనైతే రూట్ డైవర్షన్ చేసుకుని వచ్చేసిన పక్క నుంచి. ఏమైందబ్బా, ఎలా చూద్దాం. సంథింగ్ ఇస్ ఫిషీ. ఏం జరిగింది? ఈయన అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఇట్లా వెహికల్స్ మధ్యలో పోతుంటే తప్పించుకొని. ఏం జరిగిందా? Something is happened. ఏం జరిగింది? What is happened? ఇది 1 వే అనుకుంటా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అందుకేనేమో ఇండి వెహికల్స్ ఆగినాయి. అది మ్యాటర్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే ఇక్కడ
ఆగేసిన ఇష్యూ బాబోయ్. పెద్ద హైవేలో ఈ వన్ వే చిన్న వన్ వే పెట్టేస్తే ఎట్లబ్బా, వెహికల్స్ అంటే ఆగిపోతాయి మామూలే. ఈ రోడ్డు ఇంతకుముందు నేను సంవత్సరం 1 year బ్యాక్ నేను హైదరాబాద్కి వెళ్ళే ముందు కూడా కొత్త బైక్ ఇది కొనుక్కొని తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ఇట్లనే ఉంది రోడ్. ఇది ఏం చేంజ్ కాలే, అప్పటికి ఇప్పటికి అట్లనే ఉంది. ఇంతకీ ఇది పనులు జరుగుతున్నాయో ఆపేసినారో అర్థం కాకుండా. తొందరగా దాటుకుని వెళ్ళిపోదాం. ప్రతి మంది ఉండగా ప్రతిరోజు పండుగ. ఒడియమ్మ ఓయమ్మ. సరే స్వామి ఏంద్రా ఇది ఇంత పొడవు ఉంది లైను, ఇంకా ముందర ఇంకా భారీగా ఆగింది ట్రాఫిక్. ఏం అర్థం కావడం లేదు, ఏంది ఇంత ట్రాఫికా. వీళ్ళైతే ఏకంగా బంద్ చేసుకొని పండుకున్నారు చల్లగా. వీళ్ళకి అలవాటే లేండి, ఇంకా ఏం చేస్తాం. షో పోదాం అనుకునేసరికి ఏంద్రా ఇది, తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటే ఎండ కూడా ఎక్కువ అవుతుంది. అయ్యో బాబోయ్, మా కర్నూలు బస్ ఇది AP 21. ఉందా లేదా ఉందే లేదా ఉందే లేదా పోవడానికి ఉందే లేదా. ఇంతగానో దేవుడా. సో ఇందాక అయితే ఘోరం అది ట్రాఫిక్, చాలా అంటే చాలా బాగా. నంద్యాల బస్సు పోతుంది. ఐ మిస్ యూ నంద్యాల్, ఐ మిస్ యూ మై హోమ్. ఇంత ఘోరంగా ట్రాఫిక్ ఉందంటే అసలు ఆ వెహికల్స్ అన్నీ పోవాలంటే మినిమం 1 hour పైన పడుతుంది నాకు తెలిసి. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్సే ఉన్నాయి ఎక్కువ, అది ఇట్లా లారీలు ట్యాంకర్లే ఉన్నాయి. ఇంకా వీటికి ఇవన్నీ పోవాలంటే చాలా టైం పడుతుంది. ఆర్టీసీ బస్సులో ఒక 2 3 లేకపోతే 4 మహా అంటే అంతే కనపడినాయి నాకు. డెలివరీ వెహికల్ ఓలో ట్రక్ వాళ్ళు ఉంటుంది బండి అది. సో జడ్చర్లకు రీచ్ అయినాం ఇప్పుడే. ఇంకా హైదరాబాద్కి ఒక 83 kilometers ఉంది అంతే. చూద్దాం ఇంకా హైదరాబాద్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏందో కథ. గాయస్ నేను రైడ్ చేస్తుంటే ఈయన ఆపన్నాడు, ఏం అర్థం కాలేదు. ఓకే 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 నైస్. ఫోటో వీడియో ठीक है, थैंक यू. ओके ओके. ఆయన పాపం కార్ ఆపి మరీ సెల్ఫీ ఇప్పించుకున్నాడు. సో ఇప్పుడే షాద్నగర్ దాటేసినాము. శంషాబాద్కి ఒక 30 kilometers 35 kilometers దూరంలో ఉన్నాం అంతే. సో ఇంకా మన రైడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఎప్పుడు వస్తుందో హైదరాబాద్ ఏమో. గైస్ ఇప్పుడే అరంగర్ చౌరస్తాకి వచ్చినాను. ఇక్కడ స్కూల్ వ్యాన్ ఆగింది. పిల్లలు రియాక్షన్ చూడండి, బన్నీ హెల్మెట్ కవర్ పెట్టుకోండి. పిల్లలు బాగా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. తొందరగా వదలరా బాబు, ఎండ సాగొడుతుంది. సో మొత్తం మీద హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. టైం చూసుకుంటే 1 o'clock అయింది. సో ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఏదైనా తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటా. సో అది గైస్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.